శ్రీమతే రామానుజాయ నమః. ఉద్గృహ్ణతేం ఉపనిషత్సు నిగూఢమర్థం చిత్తే నివేశయితుమల్పధియాం స్వయం నః. పశ్యేమ లక్ష్మణమునేః ప్రతిపన్నముద్రాం ఉన్నిద్ర పద్మసుభగాం ఉపదేశముద్రాం. భగవద్ రామానుజులు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశిష్టాద్వైత తత్వాన్ని, ఉపనిషద్ గమ్యమైనటువంటి రహస్యాన్ని తన యొక్క రచనల ద్వారా మనకి అనుగ్రహించారు. భగవద్ రామానుజుల యొక్క అర్చామూర్తులు పరిశీలిస్తే అనేక సందర్భాల్లో మనకి నమస్కార ముద్రలోనే అంజలి ముద్రని ఘటిస్తూ భగవద్ రామానుజుల యొక్క అర్చామూర్తులు కనిపిస్తాయి. అంటే మనము నిరంతరము భగవంతుని యందు అంజలి ముద్రతోనే ప్రవర్తించాలి అని మనకి ఉపదేశిస్తున్నారు. అంజలి అంటేనే భగవంతుని ద్రవీభవింపచేసేటువంటిది. జలయతీతి అంజలి. అకార శబ్దవాచ్యుడైనటువంటి సర్వరక్షకుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి ద్రవీభవింపచేస్తుందిట ఈ అంజలి ముద్ర, నమస్కార ముద్ర. కొన్ని ప్రత్యేక స్థలాల్లో మాత్రం భగవద్ రామానుజుల యొక్క అర్చామూర్తి ఉపదేశ ముద్రలో మనకి సాక్షాత్కరిస్తోంది. తిరుమలలో శ్రీనివాసుని సన్నిధిలో భగవద్ రామానుజులు ఉపదేశ ముద్రతో కటాక్షిస్తున్నారు. ఈ ఉపదేశ ముద్ర 2 వేళ్ళు, బొటనవేలు, సూచిక, ఈ 2 ఒకదానికి ఒకటి కలిసి మిగిలిన 3 వేళ్ళు పైకి ఉండి కనపడుతూ ఉంటాయి. ఈ 3 వేళ్ళు 3 తత్వాలని, చిత్ అచిత్ ఈశ్వర తత్వాలని తెలియచేస్తూ భగవంతునితో జీవుని యొక్క ప్రపదనము, ప్రహ్వీభావము, వంగి ఉండటం, తలవంచటం అనేటువంటి తత్వాన్ని ఈ ముద్ర తెలియచేస్తూ మనకి శరణాగతి తత్వాన్ని నిరూపిస్తోంది. అలాగే భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి అంటే వేదాన్నే ఆశ్రయించాలి. వేదము అనంతము, అగమ్యము. అనేకములైనటువంటి ఉపనిషత్తులు భగవత్ స్వరూపాన్ని మనకి అందిస్తున్నాయి. ఈ వేదరాశిని అంతటినీ మనం అధిగమించటం, అధికరించటం దుశ్శకమైనటువంటి విషయం. అందుకోసం భగవంతుడు అనంతమైనటువంటి వేదరాశితో ప్రతిపాదింపబడుతూ ఉంటే దాని నుంచి ఒక చిటికెడు వేద తత్వాన్ని, ఉపనిషద్ రహస్యాన్ని భగవద్ రామానుజులు తీసి పైకి తీసి అజ్ఞులమైనటువంటి, అసమర్థులమైనటువంటి మన యొక్క హృదయముల యందు ఆయన నిక్షేపిస్తున్నట్లుగా ఉపదేశ ముద్రని వర్ణిస్తున్నారు వేదాంత దేశికులు. ఉద్గృహ్ణతీం ఉపనిషత్సు నిగూఢమర్థం. ఉపనిషత్తులనేటువంటి మహారాశి యందు నిబిడీకృతమైనటువంటి భగవత్ తత్వాన్ని తాను కొంచెం వెలికితీసి చిత్తే నివేశయితుం అల్పధియాం స్వయం నః. మందమతులైనటువంటి మన యొక్క హృదయముల యందు ఆ వేదార్థాన్ని నిక్షేపిస్తున్నట్లుగా పశ్యేమ లక్ష్మణమునేః ప్రతిపన్న ముద్రాం ఉన్నిద్ర పద్మశుభగాం ఉపదేశ ముద్రాం అని అప్పుడే వికసించినటువంటి పద్మము యొక్క శోభతో ప్రకాశించేటువంటి ఉపదేశ ముద్రని భగవద్ రామానుజులు మనకి కటాక్షిస్తున్నారు అంటూ వేదాంత దేశికులు ఈ రహస్యాన్ని తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి భగవద్ రామానుజ అర్చామూర్తిని అభివర్ణన చేస్తున్నారు. ఇందులో భగవద్ రామానుజులు తాను రచించినటువంటి గద్య త్రయమునందలి శరణాగతి తత్వము మనకి తెలుస్తోంది. శరణాగతి తాను చేసి మనము దానిని అదే మాటలతో అనుష్ఠించటానికి, అదే పద్ధతిలో, అదే క్రమంలో అనుసరించటానికి మనకి మార్గదర్శకులుగా ఆచార్య స్థానంలో భగవద్ రామానుజులు విరాజిల్లుతున్నారు. తాను శ్రీరంగనాథుని సన్నిధిలో శరణాగతి చేసి రంగనాథుని చేత ఆశ్వాసనని పొంది పూర్వమే రామకృష్ణాది అవతారముల యందు తాను చెప్పినటువంటి మాటలను మళ్ళీ తిరిగి రంగనాథుడు అర్చారూపంలో స్మరించి విభవావతారములు, అర్చావతారములు, పరవ్యూహావతారములు వేరు కాదు అనేటువంటి విషయాన్ని ఈ శరణాగతి గద్య ద్వారా కూడా మనకి అనుగ్రహించారు. ఇందులో మొట్టమొదటగా భగవద్ రామానుజులు పూర్వాచార్య పరిప్రాప్తమైనటువంటి పద్ధతిలోనే భగవంతుని శరణు కోరే సందర్భంలో మహాలక్ష్మిని ముందుగా ఆశ్రయించి, మహాలక్ష్మిని స్తుతించి, భగవంతుని సన్నిధిలో తాను శరణ పొందటానికిగా అనుజ్ఞని కోరి ఆమె చేత అనుగ్రహింపబడినట్లుగా ఈ శరణాగతి గద్య
చూర్ణికలు నడుస్తున్నాయి. మొదటి వాక్యంగా భగవద్ రామానుజులు మహాలక్ష్మి తత్వాన్ని వివరిస్తూ ఆమెని శరణు పొందుతున్నట్లుగా మొదటి వాక్యం మనకి కనపడుతోంది. భగవంతుడైనటువంటి నారాయణునికి అనురూపము అయినటువంటి స్వరూపము కలిగినటువంటిది, అభిమతమైనటువంటి స్వరూపము కలిగినటువంటిది అంటూ మిగిలినటువంటి స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణం, అసంఖ్యేయములైనటువంటి కళ్యాణ గుణగములు ఎటువంటివి అంటూ స్వరూప రూప మొదలైనటువంటి వాక్యములతో వివరిస్తున్నారు. దానికంటే ముందు భగవన్నారాయణ అభిమత అనురూప అనే పదాలతో భగవంతుడైనటువంటి నారాయణునికి ఈ గుణములన్నీ, మహాలక్ష్మి యొక్క గుణములన్నీ అభిమతములు, అనురూపములు, భగవంతునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి గుణములు, అట్లాగే భగవంతునికి అభిమతములైనటువంటివి, ఆయన రూపమునకు అనురూపమైనవి, ఆయనకు ఇష్టమైనటువంటివి అంటూ రెండు పదాలని ఆ గుణములకు విశేషణములుగా చెప్తున్నారు. దానికంటే ముందు భగవన్నారాయణ అంటూ రెండు పదాలు తీసుకున్నారు. ఒకటి భగవత్ శబ్దము నారాయణుడిని తెలియజేస్తోంది. ఆ భగవంతుడు ఎవరు అనేటువంటిది నారాయణుడు అని చెప్పుకున్నాం. భగవత్ శబ్దం వలన ఎవరు తెలుస్తున్నారు అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ రెండు పదాలు, భగవత్ అనేటువంటి పదము, నారాయణ అనేటువంటి పదము స్వయం గృహీతములు కాదు. ఇవి రెండు సనాతనములైనటువంటి భగవన్ మంత్రములలో నిబిడీకృతములైనటువంటి పదములు. ఒకటి ద్వాదశాక్షరి అయినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం నుంచి భగవత్ శబ్దము గ్రహింపబడింది ఇక్కడ. అలాగే ఓం నమో నారాయణాయ అని చెప్పబడేటువంటి అష్టాక్షరి మంత్రం నుంచి నారాయణ పదం స్వీకరించబడింది. ఇప్పుడు ఈ భగవత్ పదం వలన, నారాయణ పదం వలన తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, భగవత్ శబ్దము గుణపూర్తిని తెలియచేస్తుంది. షాడ్గుణ్యమయుడైనటువంటి వాడు భగవంతుడు అంటూ 6 గుణములు కలిగినటువంటి భగవత్ తత్వాన్ని నిరూపిస్తోంది వాసుదేవునిగా ద్వాదశాక్షరి మంత్రము. దాన్ని విష్ణు పురాణం మనకి వివరిస్తుంది. 6 గుణములు ఏమిటి అంటే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంసి షడ్గుణా భగవత్ శబ్దవాచ్యాని. భగవత్ శబ్దం వలన భగవ అనేటువంటి 3 అక్షరములు, ఒక్కొక్క అక్షరము 2 గుణములను చొప్పున 6 గుణములను తెలియచేస్తుంది. జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు అనేటువంటి గుణములు. దీనివలన భగవంతుడైనటువంటి వాడు గుణపూర్ణుడు, షడ్గుణపూర్ణుడు, షాడ్గుణ్యమయుడు అనే విషయం తెలుస్తుంది. తరువాత ఉన్నటువంటి నకారము నిషేధాన్ని తెలియచేస్తుంది, లేనివాడు అని. ముందు ఉన్నటువంటి 3 అక్షరములు 6 గుణాలను తెలియచేస్తే, తర్వాత ఉన్నటువంటి నిషేధాత్మకమైనటువంటి నకారము లేవు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. అంటే ముందు చెప్పిన 3 గుణాలు, 3 6 గుణాలు లేవు అని కాదు, ఈ గుణముల కంటే భిన్నములైనటువంటి ప్రాకృతికమైనటువంటి గుణములు లేనివాడు. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి గుణములు. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులు అనేటువంటివి దివ్యములైనటువంటి గుణములు. అలా కాకుండా గుణశబ్దము చేత తెలియబడేటువంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటివి సామాన్యముగా శాస్త్రమునందు గుణపదం చేత వ్యవహరింపబడతాయి అంటూ భగవద్గీత యందు కృష్ణ పరమాత్మ మనకి అనుగ్రహించారు. సత్వం రజః తమ ఇతి గుణాః, ఈ 3 గుణము అనే పేరుతో వ్యవహరింపబడతాయి. ఏ గుణములు అంటే ప్రకృతి సంభవాః, ఈ ప్రకృతి యొక్క గుణములు. ఇవి ఏం చేస్తాయి అంటే, గుణము అంటే ఇంకొక అర్థము రజ్జువు అని అర్థం, బంధకము అని అర్థం, బంధిస్తాయి. ఈ సత్వరజస్ తమస్సులు ప్రకృతి యందు ఉన్నటువంటి గుణములు ఏ ఆత్మ ప్రకృతి యందు చేరుతుందో, ఏ శరీరమునందు జీవుడు చేరతాడో ఆ ఆత్మని ఆ శరీరములో ఈ ప్రాకృతికములైనటువంటి సత్వరజస్తమస్సులు బంధిస్తాయట. అందువల్ల ఇవి హేయ గుణములు, త్యాజ్యములైనటువంటి గుణములు, కీర్తింపదగిన గుణములు కావు, వదలవలసినటువంటి గుణములు. సామాన్యముగా చేతనలోకి ఉండేటువంటి సాత్విక సత్వరజస్తమస్సులు అనేటువంటి ప్రాకృతికమైనటువంటి గుణములు భగవంతునికి లేవు అని చెప్పడం నిషేధార్థకమైనటువంటి నకారమునకు అర్థము. కాబట్టి
భగవాన్ అనేటువంటి శబ్దము వలన జ్ఞానశక్తి ఆది గుణములు కలిగినటువంటి వాడు, ప్రాకృతికమైనటువంటి గుణములు లేనివాడు అని భగవత్ శబ్దం మనకి తెలియచేస్తుంది. దీనిని అనంత కళ్యాణ గుణాకరత్వం, హేయ గుణరహితత్వం అంటారు. నిఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతానహ అంటూ ముందుకు వెళ్ళిన తర్వాత భగవద్ రామానుజులు భగవత్ తత్వాన్ని మొట్టమొదటగా ఈ పదంతో వ్యవహరిస్తారు. తదర్థాన్ని ఇక్కడ భగవత్ శబ్దంతో పరిగ్రహించి ఉభయలింగత్వాన్ని ఈ భగవత్ శబ్దం చేత తెలియచేస్తున్నారు. గుణపూర్తి, ఉభయలింగత్వం. ఉభయలింగత్వం అంటే ఏమిటి అంటే అనంతములైనటువంటి కళ్యాణ గుణములు కలిగి ఉండటం, ప్రాకృతికమైనటువంటి హేయ గుణములు లేకపోవటం. దీనివలన వేదం వివరించినటువంటి రెండు తత్వములు భగవంతుని యందు సమన్వితములు అవుతున్నాయి. భగవంతుని వేదము గుణములు కలిగినవానుగాను, గుణములు లేనివానిగాను, సగుణుడు అని, నిర్గుణుడు అని కూడా వేదము భగవంతుడిని నిరూపిస్తోంది. నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు, ఏ పాడు సామాన్యములైనటువంటి గుణములు లేనివాడు అని కాదు, హేయములైనటువంటి గుణములు, ప్రాకృతికమైనటువంటి గుణములు లేనివాడు అని అర్థము తప్ప భగవంతుని యందు ఏ గుణము లేదు, నిర్గుణుడు అనే మాటకి అర్థం లేదు. దాన్నే భగవద్ రామానుజ హృదయాన్ని ఎరిగినటువంటి మహానుభావులు, ఆయన ఆంతరంగిక శిష్యులైనటువంటి కురనాథులు శ్రీవైకుంఠ స్తవం అనేటువంటి స్తోత్రంలో ఈ నిర్గుణ శృతిని వివరిస్తూ ఈ అర్థాన్ని తెలియచేశారు. ప్రాకృతికమైనటువంటి సత్వరజస్తమస్సులు అనేటువంటి గుణములు భగవంతుడికి తామంతటా అవే దూరంగా ఉంటాయట. ఎలా అంటే తమో గుణంతో ప్రవర్తించేటువంటి చీకటి సూర్యుడికి తనంతట తానే దూరంగా ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తుంటే చాలు చీకటి తానంతట తానే తొలగిపోతుందిట. అదేవిధంగా దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి భగవంతుని సన్నిధిలో ప్రాకృతికమైనటువంటి సత్వరజస్తమములు చేరవు, దూరంగా ఉంటాయి అనే తత్వాన్ని మనకి స్పష్టంగా విశదీకరిస్తూ శ్రీవైకుంఠ స్తవంలో కురనాథులు ఈ విధంగా కూరేషులు శ్రీవత్సాంక మిశ్రులు మనకి తెలియచేస్తున్నారు. దూరే గుణాః తవతు సత్వరజస్తమాంసి తేన త్రయీ ప్రథయతి త్వయి నిర్గుణత్వం. అందువలన భగవంతుడా నీ యందు వేదము నిర్గుణత్వాన్ని చెప్తోంది. అంతేకాని నీ యందు ఏ గుణములు లేవు అని దానికి అర్థము కాదు. నిత్యం హరే నిఖిల సద్గుణ సాగరం హిత్వా మామనంతి పరమేశ్వరమీశ్వరాణం అంటూ భగవంతుని యందు ఈశ్వరత్వం అనేటువంటి ధర్మం ఉన్నది. లోకంలో ఎంతోమంది ప్రభుత్వం కలిగినటువంటి దేవతలుంటే వారందరికీ కూడా దేవాధిదేవుడుగా, సకల ఈశ్వరులకి ఈశ్వరుడుగా, సర్వేశ్వరుడుగా భగవంతుడు ఈ లోకంలో మన అందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఇటువంటి అనేకములైనటువంటి కళ్యాణ గుణములు సాగరము వలె ఆయన యందు ఉన్నాయి అంటే భగవంతుని యందు సగుణత్వాన్ని ఈ శృతి తెలియచేస్తోంది. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాటకి మొట్టమొదటిగా తెలియవలసినటువంటి విషయము ఉభయలింగత్వం. రెండు విధములైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు, గుణములు కలిగినవాడు, గుణములు లేనివాడు. కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, హేయ గుణములు లేనటువంటి వాడు. భగవంతుని యందున్నటువంటి జ్ఞానము మనకి కాంక్షితం. భగవంతుని యందు ఎంత జ్ఞానం ఉన్నది అంటే అనంతం. భగవంతుడే జ్ఞానస్వరూపుడు. జ్ఞానం తప్ప వేరే ఏదీ లేదు అని చెప్పే వరకు వెళ్ళే అంత జ్ఞానం. ఎట్లా కుదురుతుంది ఇది? భగవంతుడు జ్ఞానము కలిగినవాడు అంటే జ్ఞానము భగవంతుని యందు ఒక భాగముగా అవ్వాల్సిందే తప్పిస్తే భగవంతుడంతా జ్ఞానమే అంటం ఎలా కుదురుతుంది? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఇత్యాది శృతులన్నీ కూడా ఎలా అర్థ బోధకాలు అవుతాయి అంటే కూడా మళ్ళీ భగవద్ రామానుజుల ఆంతరంగిక శిష్యులు శ్రీభాష్య హృదయాన్నంతటినీ మనకి స్పష్టీకరించేటువంటి పద్ధతిలో శ్రీవైకుంఠాది స్తోత్ర రచన చేసినటువంటి శ్రీవత్సాంక మిశ్రులు మళ్ళీ ఈ విషయంలో కూడా మనకి ఈ సంశయాన్ని తొలగిస్తున్నారు. ఎలాగంటేట జ్ఞానస్వరూపం కలిగినటువంటి భగవంతునికి జ్ఞానమే గుణం ఎలా అవుతుంది? ధనము కలిగినటువంటి వాడు అని చెప్పామంటే ఆ ధని అయినటువంటి ధనికునికిను అతనికి ఉన్నటువంటి ధనానికిను వేరు అనేటువంటి విషయం లోకంలో కనపడుతోంది. ధనికుని కంటే ధనము వేరు, స్వామి కంటే సొత్తు వేరు అని స్పష్టంగా కనపడుతుంటే జ్ఞాని కంటే జ్ఞానం ఎట్లా అభిన్నం అవుతోంది అనే దాన్ని మనకి లౌకికమైనటువంటి దృష్టాంతాన్ని కూడా ఇచ్చి శ్రీవత్సాంక మిశ్రులు మన సంశయాలను తొలగిస్తున్నారు. ఎలా అంటే జ్ఞానాత్మనస్తవ తదేవ గుణం గృణంతి. జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి నీకు జ్ఞానాన్నే గుణంగా చెప్తోంది వేదము. తేజోమయస్య హి మణేహే
గుణయేవ తేజ. ఒక మణి ఉన్నది, దానిలో తేజస్సు ఉన్నది. సూర్యుడున్నాడు, వెలుగున్నది. ఈ వెలుగు వేరు, సూర్యుడు వేరు అని చెప్పలేం. మణియందు ప్రకాశాన్ని వేరుగా చూపించలేం. ప్రకాశం ఉన్నది కనుకే దాన్ని మణి అంటున్నాము. మణియందు ప్రకాశము విడదీయనిదిగా ఉన్నది. అదేవిధంగా భగవంతుని యందు కూడా జ్ఞానము అమితమైనటువంటి జ్ఞానము, అనంతమైనటువంటి జ్ఞానము. అలాగే భగవంతుని యొక్క శక్తి అపరిమితమైనటువంటి శక్తి. భగవంతుని యొక్క సర్వగుణములు అపరిచ్ఛిన్నములు. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనేటువంటి ఈ 6 గుణములు భగవంతుని యందు ఎంత అంటే లెక్క పెట్టలేనంత. అటువంటి అమితమైనటువంటి జ్ఞానాది గుణములు కలిగినటువంటి భగవంతుని మనం ఆశ్రయిస్తున్నాం. మనకి జ్ఞానం ఉన్నది, కానీ అది పరిమితమైనటువంటి జ్ఞానం. శక్తి ఉన్నది, పరిమితమైనటువంటి శక్తి. ఈ విధంగా జ్ఞానశక్త్యాదులు పరిమితంగా ఉన్నటువంటి మనము అపరిమిత స్వభావంతో ఉన్నటువంటి భగవంతుని ఆ జ్ఞానాదుల కొరకు ఆశ్రయిస్తున్నాము అని భగవత్ శబ్దాన్ని మొట్టమొదటగా ఈ శరణాగతి గద్యలో వివరిస్తూ ఉభయలింగ స్వరూపాన్ని భగవంతునికి వర్ణించారు. అదేవిధంగా నారాయణ పదం, ముందు పదం ద్వాదశాక్షరి నుంచి గ్రహింపబడింది భగవత్ శబ్దం. తర్వాత చెప్పినటువంటి ఈ నారాయణ పదం అష్టాక్షరీ మంత్రం నుంచి గ్రహింపబడింది. ఓం నమో నారాయణాయ అని చెప్పబడినటువంటి అష్టాక్షరీ మంత్రంలోంచి నారాయణ శబ్దం గ్రహింపబడింది. ఈ నారాయణ శబ్దము విభూతిని నిర్వహిస్తోంది. భగవంతుని యొక్క విభూతి అంతా 2 విధాలుగా ఉంది. మనకి పురుష సూక్తం తెలియచేస్తుంది, పాదోస్య విశ్వాభూతాని త్రిపాత్ అస్య అమృతం దివి అని. ఈ చతుర్దశ భువనాత్మకమైనటువంటి బ్రహ్మాండము అంతా కూడా భగవంతుని యొక్క సృష్టిలో 4వ వంతు. పాదము అంటే 4వ వంతు. దీనికి 3 రెట్లుగా పరమపదం నిత్య విభూతి అనేటువంటి పేరుతో అలరారుతోంది. ఈ రెండిటి యందు స్వామ్యం కలిగినటువంటి వాడు నారాయణుడు అంటూ ఉభయ విభూతి నాయకత్వం, నిర్వాహకత్వం, లీలా విభూతి, నిత్య విభూతి అని చెప్పబడేటువంటి 2 తత్వములు భగవంతుని యందు ఉన్నట్లుగా ఈ నారాయణ శబ్దం తెలియచేస్తోంది. అంటే నారాణాం అయనం యహ సహ నారాయణ. నారముల అన్నిటికీ అయనం స్థానమైనటువంటి వాడు. నారములంటే చేతనాచేతనములు. ఈ చేతనాచేతనములన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే నారాయణుని యందు ఉన్నాయి. ఎప్పుడు? ప్రళయ కాలంలో. ఈ లోకాలన్నిటినీ సంహరించదలిచి భగవంతుడు వీటి అన్నిటినీ, చేతనములను అచేతనములను అన్నిటినీ తన యందు ఉంచుకోవటం కోసం తాను వీటన్నిటికంటే పెద్దగా ఉండి మహతో మహీయాన్ అనే తత్వాన్ని, అన్నిటికంటే పెద్ద తత్వాన్ని చూపిస్తూ బృహత్వాత్ బ్రహ్మ, అన్నిటికంటే పెద్దగా ఉంటున్నాడు కాబట్టి ఈయన బ్రహ్మ అని పిలువబడతాడు. ప్రళయ సమయంలో ఈ చేతనాచేతనములనన్నిటినీ సూక్ష్మ రూపంలో తన యందు ఉంచుకుంటున్నాడు. వీటన్నిటికీ తాను స్థానమైనాడు కాబట్టి నారాణాం అయనం నారాయణ అంటూ ఒక తత్వాన్ని తెలియచేస్తున్నారు. అలాగే నారాహ అయనం యస్య సహ నారాయణ. నారములన్నీ ఎవరికి స్థానములో. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే సమస్త జీవుల యందు హృదయమున అంతఃప్రవేశం చేసి అంతరాత్మగా ఉన్నాడు. ఆ భగవంతుడు గనక ఈ ఆత్మ యొక్క అంతఃప్రవేశం చేసి ఉండకపోతే ఈ ఆత్మ కూడా అచేతనమైనటువంటి శరీరములాగానే నిలబడని స్థితిని కలిగి ఉండేది. పాంచభౌతికమైనటువంటి శరీరము తనంతట తాను నిలబడదు. దీన్ని నిలబెట్టడం కోసం దాని లోపల చేతనుడైనటువంటి జీవుని ప్రవేశింపచేసి ఆ చేతనుడైనటువంటి జీవుడు కూడా ఈ శరీరాన్ని ధరించలేని స్థితిలో, తనని తాను ధరించలేని స్థితిలో పరమాత్మ ఆత్మకు కూడా అంతరాత్మగా ప్రవేశించి సమస్త ప్రాణులని తాను పోషిస్తున్నాడు, సమస్త ప్రాణులని తాను రక్షిస్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే అందరి యొక్క ఆత్మలలో తాను అంతరాత్మగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనకి తాను కంఠతః అనే భగవద్గీతలో చెప్తాడు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భగవంతుడు అనేటువంటి వాడు సమస్త ప్రాణుల యొక్క హృదయ స్థానంలో ఉన్నాడు అని ఉపనిషత్తులు కూడా మనకి ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వర్ణిస్తున్నాయి. కనుక ఇప్పుడు ఏమైంది? నారములు భగవంతునికి స్థానమైనాయి. నారముల యందు భగవంతుడు ఉండటం వలన నారాయణుడు భగవంతుడు అయ్యాడు అని భగవత్ శబ్దాన్ని, నారాయణ శబ్దాన్ని మొట్టమొదటగా ఈ శరణాగతి గద్యలో
ద్వాదశాక్షరి మంత్ర ప్రతిపాదితమైనటువంటి ఉభయలింగత్వాన్ని, అష్టాక్షరి మంత్ర ప్రతిపాదితమైనటువంటి ఉభయ విభూతిత్వాన్ని మనకి భగవద్ రామానుజులు అనుగ్రహిస్తున్నారు. అయితే భగవంతుడైనటువంటి నారాయణునికి మహాలక్ష్మి తగినటువంటిది, అనురూపమైనటువంటిది. స్వామి ఏ విధంగా ఉన్నాడో మహాలక్ష్మి కూడా అదే విధంగా ఉంటుంది. భగవంతుడు తాను పరస్వరూపంగా ఉండి ఈ లోకాలన్నింటినీ ఉద్ధరించటం కోసం విభవావతారాలని స్వీకరిస్తున్నాడు. తాను తనకున్నటువంటి షడ్గుణాలతో వాసుదేవుడిగా ఉన్నటువంటి భగవంతుడు ఈ షడ్గుణాలలోంచి రెండు గుణాలను తీసుకుని వ్యూహాలన్నింటినీ సృష్టిస్తున్నాడు. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులనేటువంటి 3 ప్రత్యేక వ్యూహాలని ఈ షడ్గుణాలలో రెండు గుణాలతో ఒక్కొక్క వ్యూహాన్ని చొప్పున భగవంతుడు మొట్టమొదటగా వ్యూహ సృష్టి చేశాడు. ఇవన్నీ దివ్య సృష్టి అంటారు. దాని తరువాత విభవావతారములు. స్వామి సంకర్షణ రూపంలో పాలసముద్రంలో ఉండి అక్కడ నుంచి ఈ రామకృష్ణాది అవతారాలన్నింటినీ మనకి ప్రకాశింపచేస్తున్నాడు. భగవంతుడు ఎప్పుడెప్పుడు ఏ రూపాన్ని పరిగ్రహించి అవతరిస్తున్నాడో అప్పుడప్పుడల్లా ఈ మహాలక్ష్మి కూడా అనురూపమైనటువంటి రూపాన్ని, ఆ రూపానికి తగినటువంటి రూపాన్ని గ్రహించి తాను కూడా స్వీకరించి ఈ లోకంలో తాను కూడా అవతరించి భగవంతుని యొక్క కార్యాన్ని, సర్వరక్షకత్వం అనేటువంటి ఆయన పనిని ఈవిడ కలిపి నిర్వహిస్తుంటుందిట. దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషీ అన్యేషు చావతారేషు విష్ణోహ ఏషా అనపాయని రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అంటూ విష్ణు పురాణం మనకి భగవంతుడు ఎప్పుడు భగవంతుడు దేవ శరీరంతో అవతరిస్తే ఆవిడ కూడా దేవత శరీరంతో అవతరిస్తుందిట. భగవంతుడు మనుష్య శరీరాన్ని స్వీకరిస్తే ఆవిడ కూడా మనుష్య శరీరాన్ని స్వీకరిస్తుందిట. భగవంతుడు రాముడిగా అవతరిస్తే మహాలక్ష్మి సీతగా అవతరించి లోక కళ్యాణాన్నంతటినీ నిర్వర్తించిందిట. ఆశ్రితులందరినీ రక్షింపజేసిందిట. ఈ విషయంలో రామాయణం మనకి అనేక వృత్తాంతాలని తెలియచేస్తుంది. అలాగే విష్ణోహ దేహానురూపాం వై కరోతి ఏషా ఆత్మనస్తనూం. ఆయన ఏ విధమైనటువంటి సంకల్పంతో ఏ విధమైనటువంటి రూపాన్ని తీసుకుంటాడో భగవంతుడు ఇచ్ఛాగృహీత అభిమత ఊరు దేహ అంటారు. తన ఇచ్ఛ కొద్దీ తన ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని స్వీకరించేటువంటి భగవంతుడు ఏ రూపాన్ని తాను స్వీకరిస్తే మహాలక్ష్మి కూడా ఆ రూపాన్ని స్వీకరిస్తుందిట. అందుచేత భగవన్నారాయణునికి అనురూపమైనటువంటి రూపం కలిగినటువంటిది మహాలక్ష్మి అంటూ, అలాగే మహాలక్ష్మి యొక్క అనంతములైనటువంటి గుణములన్నీ భగవంతునికి అభిమతములైనటువంటి రూపములు అనే విషయాన్ని రామానుజులు ఈ గద్యలో మనకి అనుగ్రహిస్తున్నారు. అయితే అభిమతములైన రూపములు ఒక్కొక్కప్పుడు అనురూపములు కాకపోవచ్చు, ఒక్కొక్కప్పుడు అనురూపములైనటువంటి రూపములు అభిమతములు కాకపోవచ్చు లోకంలో. కానీ మహాలక్ష్మి యొక్క సమస్త గుణములు కూడా భగవంతుడైనటువంటి నారాయణునకు అభిమతములు అనురూపములు కూడాను అనే విషయాన్ని మనకి మొట్టమొదటగా ఈ చూర్ణికలో ఈ 2 మాటలతో భగవద్ రామానుజులు మనకి తెలియచేస్తున్నారు. మిగిలినటువంటి విషయాలని మళ్ళీ అనుసంధించుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. Thank you.